వారి వచనాలలో ఉన్న ఒక మాట ఏంటనంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాటను మీరు పట్టుకోండి. ఏంటంటే తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు. ఒకసారి అందరూ కూడా మాట చెప్పండి. కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అనే మాట మనం ఇక్కడ గమనించేస్తున్నాం అన్నమాట. అంటే ఈ పత్రిక ఆయన ఎవరికి రాశాడు అని అంటే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులైన వారికి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా పరిశుద్ధులుగా చేయబడిన వారు. పరిశుద్ధులుగా చేయబడిన వారు ఎక్కడున్నారు అని అంటే, వారు ఇప్పుడు శరీరంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? శరీరంలో. గల్తీ పత్రిక 2:20 ఇలా వ్రాయబడింది ఏంటంటే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శరీరంలో ఉన్నాం. శరీరంలో ఉండి మనం ఏం చేస్తున్నాం అంటే జీవిస్తున్నాం అన్నమాట. అయితే శరీరులు ఎక్కడ ఉంటారు అని అంటే భూమి మీద ఉంటారు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే శరీరంలో నిలిచి ఉన్నాము. దానికి గల కారణం ఏంటనంటే ఇక్కడ వ్రాయబడింది అనమాట. ఏంటంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకై. అంటే ఈరోజు మనం అందరం కూడా శరీరంలో నిలిచి ఉండడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన కృపా మహిమకి ఏం కలగాల? కీర్తి కలగాల. ఈరోజు చూడండి, ఆ కీర్తి కలగడానికే ప్రభు మనలను పిలుచుకున్నాడు. లేకపోతే జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేసుకున్నాడంటే ఏర్పరచుకున్నాడు అనే మాటను మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. ఆయన ఏర్పాటు ఎందుకు అని అంటే, ఆయన ఏర్పాటు ఆయన తన కృపా మహిమకు కీర్తి కలగడానికి, మన ద్వారా ఆయన ప్రశంసించబడినట్లు, మన ద్వారా ఆయన గణపరచబడినట్లుగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. ఈరోజు మన ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి ప్రభు ఏర్పరచుకున్నాడని మీరు నమ్మండి. అందుకే 7వ వచనంలో ఇలా రాశారనమాట. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అన్నాడు అనమాట. అంటే ఓకే, అందరికీ వినబడుతుందండి నా మాట? దేవుని కుమారి గారు వినబడుతుందండి? ఓకే, చూడండి 7వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి ఏం కలిగిందంట? విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది అన్నాడు అనమాట. అంటే ఆయన మనలను విమోచించాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విమోచన కార్యాన్ని ఆయన జరిగించడానికి గల కారణం ఏంటనంటే తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. ఈరోజు మన పని ఏంటి? లేకపోతే ఈరోజు శరీరంలో మనం నిలిచి ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన కృపా మహిమకు ఏం కలగాల? కీర్తి కలగజేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. సో మన ద్వారా ఆయనకి ఎప్పుడు మహిమ కలుగుతుంది, మన ద్వారా ఎప్పుడు ఆయనకి కీర్తి కలుగుతుంది అని అంటే ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి మనం ఆయన చేసిన దానిని నమ్మితే. ఆయన ఏం చేశాడు? ఆయన నన్ను విమోచించాడు అనే ఆ విమోచనను మనము నమ్మగలిగితే మనం అందరం కూడా ఆయన మహిమకి ఏం కలగజేస్తాం? కీర్తిని కలగజేస్తాం అన్నమాట. చూడండి, విమోచనను మనము నమ్మాలి. ఈ విమోచన ఏ విమోచన అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. చాలండి. ఎలాంటి విమోచన సంపాదించాడంట? నిత్యమైన విమోచన. ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఎలాంటి విమోచన? నిత్యమైన విమోచన. అంటే ఈ విమోచన ఎంతకాలం ఉండే విమోచన? నిత్యము ఉండే విమోచన. అదే కదండి చెప్తుంటా. నిత్యము ఉండే ఆ విమోచన కార్యం కిందకి ఎవరు వచ్చారంటే ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన వారందరూ కూడా వచ్చారు. ప్రభుకు స్తోత్రం. ఆ నిత్యమైన కార్యం, నిత్యమైన విమోచన, లేకపోతే ఆయన నిత్యమైన ఆ యొక్క సంపూర్ణతను ఆయన మనకి అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. నిజంగా ఆలోచించండి.
కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 13:20లో ఇలా చెప్పడం మాట ఏంటంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఆయన నిత్యమైన విమోచన మనకి కలగజేశాడనమాట. అంటే నిత్యము కూడా ఆ రక్తము పరలోకంలో సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈరోజు మనం నిత్యమైన విమోచన కలిగి ఉన్నామనేది మనం నమ్మాలి. పరలోకంలో రక్తం ఏం చేస్తుందో తెలుసా? హెబ్రీ పత్రిక 12:24 హెబ్రీలకు రాసిన పత్రిక 12:24 చదువుదాం. 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఈ మాట చూడండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే శ్రేష్టముగా పలుకు రక్తము దగ్గరికి మనం అందరం కూడా వచ్చాం. ఈ రక్తం ఏ రక్తం అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన తన స్వరక్తం చేత సంపాదించాడన్నమాట. ఇది ప్రభు యొక్క రక్తం. ఆ రక్తం ఏం చేస్తుందంట? ఏమన్నాడు ఆయన? పలుకుతుందన్నమాట. అంటే ఒక రక్తం పరలోకంలో నా గురించి మాట్లాడుతుంది. ఒక రక్తం పరలోకంలో నా గురించి సంభాషిస్తుంది. ఎవరితో సంభాషిస్తుంది ఈ రక్తం అని అంటే? తండ్రితో సంభాషిస్తుంది, దేవునితో సంభాషిస్తుంది. అంటే ఇలా చెప్తాం ఏంటంటే సాక్ష్యం ఇస్తుంది అనేది మనం గమనిద్దాం అనమాట. ఏం చేస్తుంది పరలోకంలో రక్తం? సాక్ష్యం ఇస్తుంది. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుందనంటే ఆ రక్తం నా గురించి సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు పరలోకంలో ఆ రక్తం సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి మనం అందరం కూడా ఏం పొందుకున్నామంటే నిత్యమైన విమోచన. ఈరోజు మీరు చెప్పండి, నేను నీతిమంతుని అనే సాక్ష్యం తండ్రికి ఇస్తుంది ఎవరు? ఆయన రక్తమే. మీరు ఆలోచించండి. ప్రతిరోజు కూడా ఆ రక్తము ఒక స్వరము ఆయన వింటున్నాడు అనమాట. అంటే ఆయన చెవుల్లోకి ఒక నాదం వినబడుతుంది. ఏంటనంటే ఇదిగో నేను నీతిమంతుడు అనే ఒక స్వరం ఆ రక్తం ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఎవరికి ఇస్తున్నానంటే తండ్రికి ఇస్తుంది అనమాట. అంటే ఆయన వింటున్నాడు. ఆయన ఏమని వింటున్నాడు అంటే ఇదిగో యేసుక్రీస్తు నమ్మిన వారు నీతిమంతులు అనేది ఆయన వింటున్నాడు. ఈరోజు మనము కూడా మన గురించి ఇలా వినాల. ఏంటి అని అంటే పరలోకంలో రక్తం ఏ సాక్ష్యం అయితే ఇస్తుందో ఆ సాక్ష్యం ఈరోజు ఆత్మ ద్వారా మనము కూడా వినాలి. ఎందుకంటే ఆత్మ ద్వారా ఆయన రక్త ప్రోక్షణ మన హృదయాల్లో జరుగుతుంది అనమాట. ఏంటి ఆ రక్త ప్రోక్షణ అని అంటే పరలోకంలో రక్తం ఏం చెబుతుందో ఇప్పుడు ఆత్మ మనతో అదే చెబుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆ ముగ్గురు వేరుగా లేరు, ముగ్గురు ఏకమై ఉన్నారంటే పరలోకంలో రక్తం ఏం చెబుతుందో అదే సాక్ష్యం ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇస్తున్నాడు అనమాట. దీనిని ఏమన్నాడంటే విమోచన కిందకి మనం వచ్చాం. ఈరోజు ఇట్లాంటి సాక్ష్యాలు మన చెవున బడును గాక. ఈ సాక్ష్యాన్ని మనం నమ్మాలన్నమాట. చూడండి, ఎందుకంటే రక్తం ఇస్తున్న సాక్ష్యాన్ని ఎవరు నమ్మారు? తండ్రి నమ్మాడు. ఎందుకంటే ఆ రక్తం కోడెల యొక్క మేకల యొక్క రక్తము కాదు కాబట్టి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అన్నాడు అనమాట. ఆ రక్తం ప్లేస్ లో ఏది సాక్ష్యం ఇచ్చినా కూడా అది నిత్యమైన విమోచన అనే లెక్కల్లోకి రాదు. సపోజ్ అక్కడ బంగారం పలుకుతుంది అనుకోండి, ఏంటి ఈ వ్యక్తి నీతిమంతుడని అది నిత్యమైన రావద్దు. అందుకే పేతురు పత్రికలు ఏమన్నాడంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు అనమాట. అంటే బంగారం అనేది ఏమన్నాడు ఆయన? అది క్షయం అన్నాడు. కానీ ఆయన రక్తం అది నిత్యము నిలిచేది, అది నిరంతరము కూడా ఉండే రక్తం అని చెప్పాడు అనమాట. మనం ఇలా ఆలోచించేద్దాం ఏంటంటే క్షయ వస్తువుల చేత ఆయన మనల్ని విమోచించలేదు కాబట్టి ఇది నిత్యమైన విమోచన. కాబట్టి ఈరోజు ఆ వ్యర్థ ప్రవర్తన మన జీవితంలో కడకుండా ఆ రక్తమే కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రక్తం ఇస్తున్న సాక్ష్యం ఏంటి అనేది మనము నమ్మాలి. ఈరోజు మధ్యాహ్న కాలం మందు కూడికి చేరవచ్చు. మీరు అందరూ కూడా రక్తం యొక్క సాక్ష్యమును నమ్మునట్టు ప్రభు కృప చూపించను గాక. ఆమె మీరందరూ కూడా ఆ సాక్ష్యం మనం విందాం. పరలోకంలో ఆ రక్తం ఇస్తున్న భావన మనం అందరం కూడా ఆలోచించేద్దాం. ఆది కాండంలో హేబేల రక్తము ఏం చేసింది? హేబేల రక్తం ఆయనకి ఏం చేసిందంటే
నేల నుండి మొరపెట్టిందనండి. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది అనమాట. ఏంటనంటే ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు అనమాట. అంటే రక్తం ఏం చేస్తుందంటే మొరపెట్టింది ఎవరి విషయంలో అనంటే హేబేలు విషయంలో ఆ రక్తము దేవునికి మొరపెట్టింది అనమాట. అలాగనే ఈ రోజు మన విషయంలో ఆయన రక్తం ఏం చేస్తుంది పోరాడుతున్నప్పుడు? ఆయన ఆ రక్తము దేవునికి మొరపెట్టడాన్ని బట్టి ఆయన హేబేలుకి ఏం చేశాడు? ఆయన న్యాయం చేశాడు. అంతే కదండి. రక్తం స్వరం విని ఆయన ఏం చేశాడు? హేబేలు విషయంలో న్యాయం చేశాడు. అలాగే మన విషయంలో పరలోకంలో ఇస్తున్న ఆ సాక్ష్యం, పరలోకం ఇస్తున్న ఆ స్వరమును బట్టి ఆయన మన జీవితంలో కూడా ఏం చేయబోతున్నాడు అంటే న్యాయం చేయబోతున్నాడు. ఏంటి ఆ న్యాయం అని అంటే, తన కృప మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మన జీవితంలో ఇంత నిత్యమైన విమోచన కలగజేశాడు. ఈరోజు ఆ రక్తం ఇస్తున్న సాక్ష్యం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అదంతా కూడా ఏం చేయబడుతుంది అని అంటే ప్రభు ఇలా చెప్పాడు అనమాట. ఏంటంటే అదంతా కూడా న్యాయంకు జరుగుతుందండి. రక్తం ఎక్కడ ప్రోక్షింపబడిందో అక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా న్యాయాన్ని చేకూరుస్తాడనమాట. ఈరోజు మనం అందరం కూడా ఆ రక్తం దగ్గరకు వచ్చాం. ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది అన్నమాట. మీరు ఆలోచన చేయండి, ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప రక్తము మన విషయంలో ప్రభు అర్పించాడు. అందుకే దానిని మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఏంటంటే నిత్యమైన విమోచన. ఇలా అంటేనే ఏంటంటే ఆ రక్తం ఇస్తున్న సాక్ష్యానికి వేరుగా అప్పుడు దుష్టుడు పనిచేయలేకపోయాడు అనమాట. అందుకే అప్పుడు దుష్టుడికి ప్రవేశం ఎక్కడికి లేదు. రక్తం ఉన్న చోట్ల ఎవరు పని చేయలేరంటే దుష్టుడు పని చేయలేడు. ఈరోజు చూడండి, యోబు గ్రంథంలో దుష్టుడు ఎక్కడికి వెళ్ళాడంటే దుష్టుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే, ఇదిగో యోబు విషయంలో ఒక నేరారోపణ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? యోబు గారి విషయంలో నేరారోపణ చేస్తున్నాడు అనమాట. ఏంటనంటే దేవుడేమో ఇలా చెప్పాడు ఏంటంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించును. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దుష్టుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే యెహోవా సన్నిధికి వెళ్ళాడు. చూడండి, కానీ యోబు కాలంలో అక్కడ ఏం లేదంటే రక్తం లేదు, ఆ రక్తం ఇచ్చే సాక్ష్యం లేదు. అందుకే యోబు కాలంలో యోబు మీదకి ఏమొచ్చింది? నేరారోపణ చేయడానికి దుష్టుడు అక్కడికి ప్రవేశించాడు. కానీ ఇప్పుడైతే మన పక్షమున పరలోకంలో ఏముంది అని అంటే రక్తం ఉంది కాబట్టి దుష్టుడు అక్కడికి వెళ్ళలేడు అనమాట. వాడు అక్కడ నుండి ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. కానీ రక్తం ఎక్కడ ప్రవేశించింది? పరలోకంలో ప్రవేశించింది. రక్తం ప్రవేశించిన చోటికి వాడు ప్రవేశించలేడు అనమాట. ప్రభుకు స్తోత్రం. ఈరోజు ఆ రక్తం దగ్గరికి వచ్చిన మన జీవితంలో దుష్టుడి యొక్క ప్రభావం లేకుండా పోయిందనమాట. అంతే కదండి. వాడు ఒక పనికి ముగింపు, అసలు అపవాది పనికి ముగింపు పలికింది ఆయన రక్తమే. ఎలాగో చెప్తాను జాగ్రత్తగానండి. అసలు ఈరోజు దుష్టుని యొక్క ఆయుధం ఏంటంటే మతమే. ఏదైతే దుష్టుడు ఏదైతే స్వనీతి అనే దాన్ని పట్టుకొని ఈరోజు ఏదైతే చేయకూడదు, చేయకుండా ఉంటే నువ్వు నీతిమంతుడు అవుతావు అనేది ఏదైతే ఉందో, యేసుక్రీస్తు రక్తం ఏం చేసిందో తెలుసా? ఆ రోజు సిలువలో ఆ ధర్మశాస్త్రానికి అది ముగింపు పలికింది. కావాలంటే చదవండి, ఎఫెసు పత్రిక 2:14 ఆయన చెప్పిన మాటను మీరు చదవండి ఒకసారి. ఎఫెసులకు రాసిన పత్రిక 2:14 వచ్చింది. ఎఫెసులకు రాసిన పత్రిక 2:14 వచ్చింది. వినబడుతుందండి నా మాట? సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత అద్దెగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసింది. ఈ మాట చూడండి,
ఆయన ఏం చేశాడంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఆయన శరీరమందు కొట్టివేశాడు. ఎప్పుడు కొట్టివేశాడు? సిలువలో. మీరు ఆలోచించండి ఒకసారి. కొలసి పత్రికలో కూడా చూడండి ఆ మాట. రక్తం ఏం చేసిందో మనం ఆలోచన చేస్తున్నాం అన్నమాట. జాగ్రత్తగా నిలిచి ఉంటే ప్రభు మాటను మనం పొందుకుందాం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 2:13. మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేశాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశారంటే ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును ఆయన ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టి, అంటే ఆయన మతానికి ఏం పలికాడంటే ఆయన సమాప్తి పలికాడు. రోమపత్రిక 10:4 విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే మతానికి ఆయన ఎలా సమాప్తి పలకగలిగాడని అంటే ఆయన రక్తము చిందించడం ద్వారానే. మీరు ఆలోచించండి. మతం అనేది ఎవరి ఆయుధం? అపవాద ఆయుధం. ఇప్పుడు అపవాద బలం ఏంటండి? వాడు మరణ బలం గలవాడని ఉంది. సో మరణానికి బలం ఇచ్చేది ఏంటి? మతమే. ఈరోజు మతానికి ఫౌండేషన్ ఏంటంటే మరణమే. మరణ భయం చేత ఈరోజు అందరిని కంట్రోల్ చేస్తున్నారనమాట. చూడండి, ఈరోజు నువ్వు ఇది చేయకపోతే చచ్చిపోతావు అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. అంటే మతం దేని ఆధారం చేసుకుంది? మరణాన్ని ఆధారం చేసుకొని అది ఎలాగో ఏలను అన్నాడు అనమాట. ఈరోజు మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. మతానికి పునాది ఏంటంటే మరణము, కానీ ఈరోజు ప్రభుకి పునాది ఏంటంటే జీవము. నీతి అనేది ఆయన పునాది, జీవితం అనేది ఆయన పునాది. అంటే మతం దేన్ని ఆధారం చేసుకుందో దానికి ముగింపు పలికింది ఏంటంటే ఆయన రక్తమే. మతానికి ముగింపు ఆయన రక్తం, జీవానికి ప్రారంభం కూడా ఆయన రక్తం. మీరు చెప్పండి, ఇలా మాట్లాడండి ఒకసారి. మతానికి ముగింపు ఏంటి? ఆయన రక్తమే. జీవానికి ఆరంభం ఏంటి? చెప్పండి. జీవం కూడా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఆయన రక్తం ద్వారానే వెలుగులోకి వచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మీరు దేనికి ఆయన ఆరంభం అయ్యాడో దాన్ని మనం తెలుసుకున్నాం. దేనికి ఆయన ముగింపు పలికాడో దాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆయన రక్తం ఎంత గొప్పదనంటే అది అపవాది యొక్క ఆయుధాన్ని ఏం చేసిందనంటే అది సిలువలో దానికి సమాప్తి పలికింది. వాడి బలానికి అది సమాప్తి పలికిందని అంటే ఈరోజు మన విషయంలో దుష్టుడు ఎన్ని అగ్నిబాణాలు వేసినా కూడా వాటన్నిటికీ కూడా సమాధానం ఏంటంటే ఆయన యొక్క రక్తమే. చూడండి, ప్రతిదాన్ని కూడా బాగు చేయగల శక్తి దేనికి ఉందంటే ఆయన యొక్క రక్తానికి ఉందన్నమాట. ఈరోజు మనం అంత గొప్ప రక్తం దగ్గరికి వచ్చి ఇంత గొప్ప విమోచన దగ్గరికి వచ్చాం. ఈ రక్తాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరి జీవితాలు కూడా ఏం జరుగుతుందంటే దేవుని మహిమకు వారు ఏం చేయగలుగుతున్నారంటే కీర్తి కలగజేయగలుగుతున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ నిలిచి ఉన్నదే ఆయన మహిమకు కీర్తి కలగజేయడానికి. ఆ రక్త ప్రోక్షణ, ఆ సాక్ష్యం ఎవరైతే నమ్ముతున్నారో వారందరి ద్వారా దేవునికి కీర్తి కలుగుతుంది, వారందరి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అనమాట. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఇంత గొప్ప రక్తం దగ్గరికి మనం వచ్చాం. చాలాసార్లు మనం మాట్లాడుతాం ఏంటంటే వాడేనండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వాడు మమ్మల్ని చాలా ఇది చేస్తున్నాడండి, వాడు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడండి. వాడికి కూడా భయం కలిగింది కదా. ఆ మరణం అంటే వాడికి ఎంత భయం అని అంటే అసలు యేసుప్రభుల వారు చనిపోకూడదని వాడు ఎప్పుడు నుంచి అనుకున్నాడు? యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి రాకూడదని వాడు ఎప్పుడు నుంచి అనుకున్నాడు అని అంటే ఆదికాండం 2వ అధ్యాయం నుండి అనుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం నుండి కూడా ఆ స్త్రీ ఏం చేస్తుందనంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పబడిన ఆ మాటను బట్టి వాడికి అప్పటి నుండి కూడా ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది అనమాట. నిజంగా చూడండి, ప్రభు అంటే వాడికి ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది అనమాట. మీరు ఆలోచన చేయండి అనమాట. అంటే వాడు ఆటలు ఎప్పటి వరకు సాగుతాయి?
ప్రభు వచ్చే వరకు సాగుతాయి. ప్రభు వచ్చాడంటే ఇప్పుడు అవి ఏమనుకుంటున్నాయి? ఉం? మాటలు అయిపోయినాయి ఇంకా అనుకుంటాను. చూడండి, అప్పుడప్పుడు టీచర్ వచ్చే వరకు పిల్లలు ఎలా ఉంటారు? ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇంకా ఉం? ఈ గెంతుతారు, ఆడతారు, పడుకుంటారు, ఎగురుతారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా టీచర్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ జీవితంలో అదేం కనబడదు. అలాగున ఈరోజు యేసుప్రభుల వారు ప్రవేశిస్తారు అనే విషయం దుష్టుడికి ఎలా ఉందంటే అలాగే ఉంది. వాడికి చాలా భయపెట్టే విషయం ఏంటంటే ప్రభు ఈ లోకానికి రావడం అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆయన రావడం ద్వారా ఇంకా వాడికి అవకాశం ఉండదని వాడికి అర్థమైంది. మరి ప్రభు వచ్చిన తర్వాత ఇంకా వాడే మనల్ని ఏళ్తున్నాడు అనే భావనలు మనకి ఎందుకు ఉండాలి? ఆయన వస్తే నా నా పని అయిపోద్ది అని దుష్టుడికి భయం పట్టుకుంది. మరి ప్రభు వచ్చిన తర్వాత ఇంకా దుష్టుడే మమ్మల్ని పట్టుకుని ఉంటున్నాడండి అని మనం మాట్లాడుతున్నాం అంటే ప్రభు శక్తి దెయ్యాలకు అర్థమైంది కానీ ఎవరికి అర్థం కావట్లేదు? నేడనే విశ్వాసాలకు అర్థం కావట్లేదు. ఆ ప్రభు రక్తం దుష్టుడి యొక్క బలానికి అది ఏం పలికింది? పులిస్టా పెట్టింది. ఈ రోజు ఇలా చెప్తాను ఏంటంటే ఈరోజు అంత గొప్ప రక్తం దగ్గరికి మనం వచ్చాం. అప్పుడప్పుడు కూడా అంటారు కదా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం అంటాం, సిలువ రక్తమే జయం అంటాం. ఆ రక్తం ద్వారా ఏం కలిగిందో మనం దాన్ని ఇప్పుడు నమ్మడానికి వచ్చామన్నట్టు. ప్రభుకి స్తోత్రం. ఇంత గొప్ప రక్తం దగ్గరికి తెచ్చిన ప్రభుకే స్తోత్రాలు చెల్లించుకుందాం. మనం అందరం కూడా ఇలా నమ్మండి ఏంటంటే ఇంత శ్రేష్టముగా పలికే రక్తాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఈ రక్తం నాకు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ఆ రక్తము ఆ దేవుని చెవులలో ఒక స్వరం చెబుతుంది ఏంటంటే ఇదిగో పలానా మౌనికా సిస్టర్ గారు నీతిమంతురాలు, పలానా ఎవరు కుమారి గారు నీతిమంతురాలు, దేవుని కుమారి గారు నీతిమంతురాలు, చూడండి చందు గారు నీతిమంతురాలు, కరుణమ్మ గారు నీతిమంతురాలు. ఇప్పుడు ఈ సాక్ష్యం ఏం చెప్తుంది? పరలోకం ప్రతిరోజు అది వినబడుతుంది అనమాట. నిజంగా ఆలోచించండి, ఈ స్వరం వింటున్న వారందరూ అటెన్షన్ ఎలా ఉంది? ఈరోజు మనం ఆ అట్మాస్ఫియర్ లో ఎప్పుడు కూడా ఉండాలి. దేవుడే మనల్ని ఇట్లా చూస్తున్నప్పుడు ఆ రక్తం ఏం చెబుతుంది? ఆ సాక్ష్యం కొంచెం మనం కూడా వింటే నిజంగా మనం కూడా అర్థమవుతుంది అనమాట. అసలు నేనెందుకు ఇలా అనుకుంటున్నానని వారు ఎంచుకుంటారనమాట. ఖచ్చితంగా ఇట్లాంటి ఆ భావన మనం అందరం కూడా కలిగి జీవించాలి. సో రక్తం ఏం చేస్తుందనంటే దుష్టుడి యొక్క బలానికి అది ముగింపు పలికింది. అంత మాత్రమే కాదు, ప్రతి పరిస్థితికి కూడా అదేం చేస్తుందనంటే బాగు చేయగలిగిన శక్తి ఆయన రక్తానికి ఉందన్నమాట. ఇంత గొప్ప రక్తాన్ని ప్రభు ఇచ్చిన ప్రభుకి స్తోత్రం. ఈరోజు మనం అందరం కూడా నమ్మిదాం ఏంటనంటే ఈ రక్తం ఎక్కడ దొరికిద్ది? మీరు ఆలోచించేయండి. అసలు ఈ రక్తం చేతన ఏం చేశాడో తెలుసా ఆయన? ఒకసారి హెబ్రీ పత్రికలో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. అవునక్క, అవును. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ మాట చూడండి, నిజంగా ఆయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తున్నాను అన్నమాట. అంటే ముఖ్యంగా రక్తానికి ఎంత శక్తి ఉందంటే మనస్సాక్షినే కడిగే అంత శక్తి ఉంది. మీరు చూడండి, మన మనస్సాక్షులను ఏది కలగలదు? మన మనస్సాక్షిని బాగు చేయగల శక్తి దేనికి ఉంది? కానీ ఆ రక్తమే మనల్ని మనస్సాక్షిని కూడా ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది అనమాట. అసలు ఒకప్పుడు పాపిని 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 అనుకున్న మన హృదయాలు ఈరోజు నీతిమంతురాలి అనుకోవడానికి కారణం ఏంటంటే మన మనస్సాక్షి కడగబడింది. ఎవరికి అడిగారు అలాగా? ఆ రక్తమే. ఏ రక్తం అయితే సిలువలో ప్రభు చిందించాడో ఆ రక్తం ఇస్తున్న సాక్ష్యం మన దగ్గరికి వచ్చింది. అది మన చెవిని ఎప్పుడైతే పడిందో వెంటనే ఏం చేసిందంట? మన మనస్సాక్షులనే కడిగింది.
అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జీవము గల దేవుని సేవిస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. నిజంగా దేవుణ్ణే సేవించే అంత గొప్ప మనసు, ఆ మనస్సాక్షి ప్రభు మనకి ఆ రక్తం ద్వారా కడిగిచ్చాడనమాట. ప్రభుకు స్తోత్రం. మనస్సాక్షినే కడిగేంత రక్తము. ఎవరైతే కడగబడిన మనస్సాక్షి కలిగి ఉంటారో వారు ఎక్కడ ఉండరంట? వారు నిర్జీవ క్రియలలో ఉండరు. అంటే వారు ఇంకా మేము ఏదో చేయాలనే భావనలో ఎవరు కూడా ఉండరు. మేము ఇంకా ఏదో చెల్లించాలా, లేకపోతే ఇంకా మేము ఏదో ఇచ్చుకోవాల్సి ఉంది, ఇంకా మేము కట్టాల్సింది ఇంకా ఉండిపోయింది, దాన్ని మేము కట్టాలనే భావనలు ఎవరు కూడా ఉండరు. ఈరోజు అలాగే ఉంటున్నారనమాట. ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఎలా ఉన్నారంటే, మేము ఇంకా దేవునికి ఏదో ఒకటి చెల్లించాలా, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలా, ఇంకా ఏదో ఒకటి మేము ఇచ్చుకోవాల్సింది దేవునికి ఉంది అన్నట్టుగా వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇచ్చిన వాడిని మనం నమ్మట్లేదు అనమాట. యాక్చువల్గా ఏంటంటే, ఆ రక్తము మన మనసాక్షి ఎంతగా కడుగుతుందనంటే, ఇంకా నువ్వేమి ఇవ్వవలసింది లేదని చెప్తుంది అనమాట. ఎందుకంటే రక్తం కంటే మనం ఇచ్చేది గొప్పదా? ఇప్పుడు చూడండి, ఆయన రక్తం ఎంత గొప్పది. ఆ రక్తమే ఏం చేశాడు ఆయన? తండ్రికి అప్పగించాడంటే ఇంకా అంతకంటే గొప్ప పేమెంట్ ఇంకోటి ఏం లేదు. మీరు చూడండి, వెండి బంగారాలు, భూములు, ఆస్తులు ఎన్ని ఇచ్చినా కూడా ఆ రక్తం కంటే గొప్పవేవి కావు. ఇంత గొప్ప రక్తాన్నే మనకు ఉచితంగా ఆయన ఇచ్చాడు కదా. మరి ఇంకా మనం ఏది ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాం? మన మట్టుకు వీళ్ళు అనుకుంటున్నాం ఏంటంటే, నేను ఇచ్చేవి ఆయన ఇచ్చిన దానికంటే గొప్ప అనుకుంటున్నామేమో. కానీ ప్రభువులు అంటున్నాడు ఏంటంటే, ఆ రక్తమే గొప్పది. ఈరోజు మీరు ఎలా అనండి, ఆ రక్తమే గొప్పది. ఆ రక్తమే, దీవెన కుమారి గారు, ఆ రక్తమే గొప్పది. ఆ రక్తం ఎంత గొప్పదనంటే, నేను మరలా ఏదో చెల్లించాలనే భావంలోకి వెళ్ళమంటలేదు అది. ప్రభుకు స్తోత్రం. ఇంకో రక్తం ఉంది, ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం నుండి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరు. ఈ మాట చూడండి, ఇక్కడ కూడా బలులు ఉన్నాయి అక్క చాలక. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు. ఈ మాట గమనించండి, ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు ఉన్నాయంటే అక్కడ ఏమున్నట్టు? రక్తం ఉంది. పాపం ఉన్నట్టు. అంతే కదండి. బలులు ఉన్నాయంటే అక్కడ ఏమున్నట్టు? రక్తం ఉంది. కానీ ఆ రక్తం ద్వారా వారికి ఏం కలగట్లేదంట? వాటిని తెచ్చు వాటికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదనంట. అంటే ఇప్పుడు ఏటేటా ఎందుకు తెస్తున్నారు? ఉం? చెప్పండి, ఏటేటా ఎందుకు తెస్తున్నారండి వాళ్ళు? ఇంకా పాపినని అనుభవంలో ఉంటున్నారు కాబట్టి చేస్తున్నారండి. ఎన్నడనో కూడా సంపూర్ణ సిద్ధి వాళ్ళకి కలిగిందనే భావంలోకి వారు ఎప్పటికి రావట్లేదు. ఇప్పుడు మేము నీతిమంతులమైన భావన రావట్లేదండి వారికి. ఎప్పుడు కూడా ఒకటే భావన ఉంది. 2వ వచనంలో ఇలా అన్నాడు ఏంటంటే, అలాగే చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అంటే నాకు శుద్ధి కలిగిందనే సంగతి వారికి తెలియబడితే వాటిని అర్పించడం ఏం చేస్తారు? మానేస్తారు. అంటే మీరు ఆలోచించండి, అంటే ఎన్ని బలులు అర్పించారు ఏటంటే. మీరు ఆలోచించండి, ఒక ఫ్యామిలీ తరపున ఒక్కొక్క బలి అనుకున్నా ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి, ఎన్ని బలులు అర్పించారు. ఇంత బలి జరిగినా కూడా నేను నీతిమంతుని, నేను సంపూర్ణ భావన అక్కడ ఎవ్వరికీ లేదు. చూడండి, అంటే రక్తం ఉంది కానీ ఆ రక్తం ద్వారా వారికి సంపూర్ణ స్థితి కలగలేదు. కానీ ఇలా చెప్పన, యేసు క్రీస్తు యొక్క రక్తం ఏం చేసింది తెలుసా? అది మన మనస్సాక్షుల్ని కూడా కడిగేంత గొప్పది. ఆ రక్తం ఏం చేస్తుందనంటే నిర్జీవ క్రియలు, అంటే ఇక చాలు అనే దానికి అది ఫుల్ స్టాప్ పెట్టిందనమాట. యేసుక్రీస్తు రక్తం ఏం చెప్తుంది? ఇక చాలు. కానీ పాత నిబంధనల రక్తం ఇంకా ఇంకా ఇవ్వాలి, ఇంకా ఇంకా ఎడతెగకుండా బలులు అనేవి పాత నిబంధనలు ఉన్నాయి. ఇక చాలు అనే బలి యేసుక్రీస్తు యొక్క బలి. అందుకే ఒక్క అర్పణ, ఒక్క బలి, ఒక్క పుణ్యకారం అన్నాడు అనమాట. అక్కడ అనేకమైన బలులు, అనేకులైన యాజకులు అన్నాడు అనమాట. ఈ మాట చూడండి, అంటే అది పాత నిబంధన పరిచర్యకు కూడా ఏం పెట్టిందంటే ఫుల్ స్టాప్ పెట్టింది. ఈరోజు పాత దానిని ఏమన్నాడంటే ఆయన
ధర్మశాస్త్రం రాబోతున్న ఛాయలు అన్నాడు అనమాట, మేలుల ఛాయ అన్నాడు అనమాట. మీరు ఆలోచించండి, అది ఛాయకి కూడా ముగింపు పలికింది. ఎందుకంటే 11వ వచనంలో క్రీస్తు రాబోతున్న మేలులు అన్నాడు అనమాట. రాబోతున్న మేళ్లు కలగడానికి అది మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసిందంటే ఈ రోజు మీరు నమ్మండి, శుద్ధి చెయ్యలేని బలుల దగ్గర ప్రజలు మేలుల విషయంలో నిరీక్షణ లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే, శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగి మనం మేలులను నిరీక్షిస్తున్నాం. ఆ మేలులు జరుగుతాయని మనం అందరం కూడా ఆత్మ ద్వారా ఆ నిరీక్షణ సఫలమవుతుందని ఎదురు చూస్తున్నాం. కారణం ఏంటంటే మన మనస్సాక్షిలో ఆయన ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు అనమాట. పాత నిబంధనలు ఎవరైనా నా జీవితంలో మేలు జరుగుతుందని నిరీక్షించగలుగుతారా? ఉం? చెప్పండి, ఎవరైనా చెప్పండి. పాత నిబంధనలు ఎవరైనా నా జీవితంలో మేలు జరుగుతుందని నిరీక్షించగలుగుతారా? అందులో సాక్షులే కాదు. ఎందుకు నిరీక్షించలేరంటే, నేను పాపిని అనుకున్నవాడు మేలు విషయంలో నిరీక్షించలేడు. కానీ ఈరోజు మనం నా జీవితంలో మేలులు ఉన్నాయనే విషయంలో ప్రభు నిరీక్షణ ఇచ్చాడు అనమాట. ఎంత గొప్ప రక్తం ఇచ్చాడండి ప్రభు, నిజంగా ఆలోచించండి. ఇక చాలు అనే ఆ భావన కలిగించాడండి. ఇంక నేనేదో చెల్లించాలా, ఇంకా చాలా పెండింగ్ ఉంది, లేకపోతే ఇంకా నేను దేవునికి ఇచ్చుకోవాల్సి ఉంది అనేటట్టుగా ఏం లేదు. ఇలా ఆలోచించేది ఏంటంటే, మన మీద రుణముగా ఉన్న పత్రాన్ని కూడా ఏం చేశాడంటే అదే రక్తం చేత దాన్ని కొట్టివేశాడు. మనకు అడ్డముగా ఉన్నదాన్ని కూడా అదే రక్తం చేత తీసివేశాడు. ఆ స్వనీతిని కూడా ఆ రక్తమే కడిగేసింది. ఈరోజు మనం అందరం కూడా ఎక్కడికి వచ్చామంటే, ఏ రక్తము చివరగా ఆ రక్తం పలికిన మాట ఏంటో తెలుసా? సమాప్తి పలికిందనమాట. ప్రభుకు స్తోత్రం. ఆ రక్తంలో ఇప్పుడు మనం అందరం కూడా ప్రవేశించాం. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని ఆ రక్తాన్ని బట్టి ఎంచుతున్నాడు తప్ప పాపాన్ని బట్టి ఆయన ఎంచట్లేదు. రక్తమును బట్టి మనం ఎవరమనంటే మనం నీతిమంతులము. వారు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములను ఉతికికొనిన వారుగా ఆయన మనలను చూస్తున్నాడు అనమాట. ప్రభుకు స్తోత్రం. ఆయన మనలను అంతగా కడిగాడు, ఆయన మనల్ని అంతగా శుభ్రం చేశాడు. అందుని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను అనమాట. నిజంగా మీరు ప్రభుని స్తుతించండి. అంటే నిర్జీవ క్రియలను పోకుండా కాపాడేది కూడా ఆయన రక్తమే. అదేనండి. ఇంకా నేను ఏదో చెల్లించాలనే భావనలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న లెంటి డేస్ లో అందరూ మనసు ఎలా ఉందని అంటే ఏదో చెల్లించాలనే భావంతో ఉంటారు. చూడండి, ఇంకా నేను ఏదో ఇచ్చుకోవాలనే భావంతో ఉంటారు ఈ ఈ 40 రోజులు కూడా. కానీ ప్రభు మనకి వాటి విషయంలో ఆయన మనకి ఇచ్చిన ఆ విడుదల ఎంత గొప్పదే. ఇంకా నేను ఏదో చేయాలనే భావనలో మనం లేము కదా. ఒకవేళ మనము కూడా ఆ భావనలో ఉంటే మనము కూడా మేలుని మనం ఏం నిరీక్షించలేం. కానీ ఇప్పుడు ఈరోజు ఆ భావనలో నుండి ప్రభు నన్ను లేపి ఆయన ఇప్పుడు ఇదిగో నీకు కొన్ని మేలులు ఉన్నాయి, ఆ మేలులు నీకే అని చెప్పే అంత గొప్ప నిరీక్షణ దగ్గరికి మనం వచ్చినాం. ఇట్టి నిరీక్షణ ఇచ్చిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు, ఆ రక్తం పలుకుతున్న సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. మతానికి కూడా అది ముగింపు పలికింది, అపవాదికి కూడా అది ముగింపు పలికింది, ఛాయకి కూడా అది ముగింపు పలికింది. ఈరోజు యాజకుల పని ఆగింది. చూడండి, ఈరోజు బలులు ఆగాయి. కారణం ఏంటంటే ఆయన రక్తమే కదా. నేను అలా చెప్తాను, ఇంత గొప్ప రక్తము మన జీవితంలో వినియోగించాడు కదా. ఈరోజు ఆ రక్తాన్ని మనం అనుభవించాలి. ఈరోజు ఆ రక్తం చేత మనం ప్రతిరోజు కూడా ఈరోజు మీరు వర్తమానం దగ్గరికి వచ్చారంటే ఏమవుతుంది, ఏం జరుగుతుందో తెలుసా? అసలు పరిశుద్ధాత్మ దేవుడి పని ఎక్కడైతే జరుగుతుందో అక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది. చివరికి మాట చదవండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అన్నాడు అనమాట. చూడండి, ఈ మాట చెప్పండి అందరూ కూడా. యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు చూడండి, ఆయన రక్తము చేత ప్రోక్షించబడడానికి మనం వచ్చాం. ఆయన రక్త ప్రోక్షణ మనం అనుభవించాలి. ఎక్కడ ఆయన రక్త ప్రోక్షణ జరుగుతుందో అక్కడ ఏమవుతుంది అని అంటే, హెబ్రీ పత్రికలో 9లో ఇలా చెప్పాడు ఏంటంటే అవి పరిశుద్ధపరచబడతాయి. ఈరోజు మీరు ఇలా ప్రార్థన చేయండి ఏంటంటే, మన సమయం విషయంలో కూడా ఆయన రక్తం ప్రోక్షింపబడాలా, మన పిల్లల విషయంలో కూడా ఆయన రక్తం మన ప్రతి పరిస్థితి విషయంలో కూడా ఆయన రక్తం ప్రోక్షింపబడినట్లు మనము మాట్లాడాల. మీరు ఆలోచించండి, ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మీరు ఇలా చెప్పండి ఏంటంటే ఆ చోటులో కూడా ఆయన రక్తం ప్రోక్షింపబడును గాక. మీరు ఆలోచించండి, ఆ రక్తం ఎక్కడ ప్రోక్షింపబడిందో ఖచ్చితంగా దానికి ఇంకా ఆయన ముగింపు అక్కడతో ఆయన పలుకుతాడు. సెట్లాగ్
బలహీనతలుగా మన జీవితంలో ముగింపు కలుగును గాక. చూడండి, రోగాలకు మన జీవితంలో ముగింపు కలుగును గాక. అంటే రక్తమే బలహీనతలకు ముగింపు పలికింది, రక్తమే మన రోగాలకు కూడా ముగింపు పలికింది. ఇప్పుడు ప్రభు శరీరంలోకి, ఆయన రక్తంలోకి వెళ్తున్న మనం అందరం కూడా ఏం నమ్ముతున్నాం? ఆయన ఈ రోగాలకి కూడా ఏం పెట్టాడంటే చెక్ పెట్టేశాడు ఆయన. ఈ రోగాలకి కూడా ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఆయన. దేన్ని బట్టి? ఆయన రక్తాన్ని బట్టి. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా నమ్మండి, ఏంటంటే ఆయన రక్తమే మన ధైర్యం. చెప్పండి, ఆయన రక్తమే మన ధైర్యం. 3 సార్లు చెప్పండి అందరూ కూడా, ఆయన రక్తమే నా ధైర్యం. ఆయన రక్షణే నా ధైర్యం. ఆయన రక్తమే నా ధైర్యం. ఆయన రక్తమే నా ధైర్యం. నిజంగా ఆ రక్తం పరలోకం ఉంది కాబట్టే కదా పరలోకం నుండి మన మీదకి ఏం రావద్దు, ఉగ్రత రాదు. పరలోకం నుండి ఏ ఉగ్రత నీ మీద రాకుండా కాపాడుతుంది ఏంటంటే ఆయన రక్తమే. మీరు ఆలోచించండి, ఇంత గొప్ప రక్తాన్ని మనం కలిగి ఉన్నామనే ఒక నిరీక్షణతో మనం జీవిద్దాం. చివరగా నేను ఇలా చెప్తున్నాను ఏంటంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో ఆయన చివరగా చేసిన కార్యం ఏంటనంటే, ఆయన ఇలా చెప్పాడనమాట. ఆ రోజు మీ ఇంటి ద్వారబంధములకు, అడ్డకమ్ములకు, నిలువు కమ్ములకు మీరు ఏం చేయండి అంటే రక్తాన్ని పూయండి అని చెప్పాడు అనమాట. ఆ రక్తం ఉన్న ఇంటిలోనికి ఎవరు ప్రవేశించలేదంటే, సంహార దూత ప్రవేశించలేదని అంటే నశింపజేసేది ప్రవేశించలేదు. ఇలా చెప్తాను ఏంటంటే, ఆ రక్తం ద్వారా ఇక మన జీవితంలో ఆయన ఏం చేశాడంటే నశింపజేసే వాటన్నింటిని కూడా తీసివేసేసాడు. మీరు దాన్ని నమ్మండి. ఇక ఆ రోజు ఆ సంహారకుడు ఎక్కడికి రాలేదని అంటే ఇశ్రాయేలీయులు ఎవరింటికి రాలేదు, రక్తం లేని వారి మీద పడింది. రక్తం లేని వారి ఇంట్లో ఏముందనంటే ఘోష ఉంది, రక్తం ఉన్న వారి ఇంట్లో ఏముందనంటే వారి ఇంట్లో ఆనందం ఉంది, వారి ఇంట్లో సంతోషం ఉంది, వారి ఇంట్లో సమాధానం ఉంది. ఖచ్చితంగా ఇలా అంటున్నాను ఏంటంటే, రక్తం ఉన్న మీరు ధన్యులు. ప్రభు మీ అందు ఏం చూపిస్తున్నాడంటే ఆయన తన కనికరాన్ని చూపిస్తున్నాడు, ఆయన దయను చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ధైర్యంగా జీవించే కాలం ఇది. ఈరోజు మనం సంతోషంగా జీవించే కాలం ఇది. కారణం ఏంటంటే ఆయన రక్తం పరలోకంలో నా కొరకు ఏం చేస్తుంది, వాదిస్తుంది. పరలోకంలో ఆయన రక్తం ఏం చేస్తుంది, నా విషయంలో ఆయనకి ఒక సమాధానం కలగజేస్తుంది అనమాట. ప్రభుకు స్తోత్రం. ఆ రక్తమును చూడండి, అపవాది ఆలోచనలు, అపవాది ఉద్దేశాలన్నింటిని కూడా పడద్రోసేది ఆ రక్తమే. ఎంత గొప్ప రక్తాన్ని బట్టి స్తుతిస్తూ నిత్యమైన విమోచన ప్రభు మనకు కలగజేశాడు. ఎవరైతే ఈ రక్తాన్ని ఎక్కువగా అనిపిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా దేవుని మహిమకి ఏం కలుగుతుందంటే కృపా కీర్తి కలుగుతుంది అనమాట. ఆయన మహిమకు కీర్తి కలుగుతుంది అనమాట. ప్రభు అలాగూ ప్రభు మనం బలపరుచును గాక. ఆమె ఈరోజు రక్తాన్ని మనం అనుభవిందాం అంటే అర్థం ఏంటి? ప్రతి చోట కూడా రక్తాన్ని ఏం చేయాలా, ప్రోక్షించాలి. ఎలా ప్రోక్షించగలుగుతానంటే మనం మాట్లాడటం ద్వారా ఆ రక్తాన్ని ప్రోక్షించవచ్చు. ఆ రక్తాన్ని మనం ఒప్పుకోవడం ద్వారా ఆ రక్తాన్ని ప్రోక్షించవచ్చు. ఖచ్చితంగా మీరు అలాగ ప్రోక్షించండి. ఎక్కువ బ్లడ్ కోరుకోండి. మోర్ బ్లడ్ ఎక్కడుందో అక్కడ అంత సమాధానాన్ని అనిపించవచ్చు. లేవ్యకాండంలో అక్కడ మొదట కోడిదూడ అని చెప్పాడు, తర్వాత మేక అని చెప్పాడు. సరే అండి, తర్వాత పావురం అని చెప్పాడు. ఇప్పుడు కోడె, గొర్రె, మేక, పావురం అన్నాడు. మొత్తం 4 జీవులు. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఎక్కువ రక్తం దేంట్లో ఉంటది? కోడిలో ఉంటది. కోడి అంటే ఏంటి అంటే దూడలోనే ఎక్కువ రక్తం ఉంటది అనమాట. ఎక్కువ రక్తం ఎక్కడుంటే అంత సమాధానం. ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించండి ఏంటంటే అంత సమాధానం మీరు అనుభవించుదురు కాక. మీరు ఎక్కువగా రక్తాన్ని కోరుకోండి. ఎక్కువ రక్తం ప్రోక్షింపబడాలా, ఎక్కువ రక్తం నాకు రావాలా అనేది మీరు ఎక్కువ కోరుకోండి. అంతగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా కూడుకుంటారు. కూడుకున్న ప్రతిసారి ఆయన రక్త ప్రోక్షణ ఆయన జరిగిస్తున్నాడు అనమాట. ఇట్టి అనుభవాన్ని మనం అందరం కూడా పొందుకొని జీవించడం కాక. ఆమె చేరువచ్చిన మీ అందరికి కూడా వందనాలు. అందరికీ కూడా వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్న దీవెన కుమారి గారు ప్రార్థన చేస్తారండి.